ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి వైశాఖ మహాత్మ్యమునందు అష్టాదశోధ్యాయము శ్రీమన్మహావిష్ణువు యమధర్మరాజును ఊరడిచుట. ఈ 18వ అధ్యాయంలో నారద మహర్షి అంబరీషునితో ఇలా పలుకుచూ ఉన్నారు. అదేవిధంగా శృతదేవుడు శృతకీర్తితో ఇలా పలుకుచూ ఉన్నారు. యమధర్మరాజు మాటలను విన్న బ్రహ్మదేవుడు ఇట్లా అంటూ ఉన్నారు. యమధర్మరాజా, నీవెందులకు విచారించుచూ ఉన్నావు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతము ఉంటుంది. శ్రీహరి నామము ఉచ్చరించినంతన విష్ణులోకమును చేరుతారు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతము చేసి శ్రీహరిలోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? గోవిందా అని ఒక్కసారి పలికినను 100 అశ్వమేధయాగముల అనంతరము అవభృత స్నానము చేసి వచ్చినంత పుణ్యము కలుగును. ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యములను అనుభవించి మరలా జన్మించక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మయే ఉండదు. చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసిన వారైనను మరణకాలమున నారాయణుని స్మరించినచో శ్రీహరి పదమును చేరెదరు. తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఇట్టి శ్రీమన్ మహావిష్ణువుకు ఇష్టమైనటువంటిది, ప్రీతిపాత్రమైనటువంటిది వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించు. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? మనలందరికీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీమన్ మహావిష్ణువు అట్టివాణిని సేవించువారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడై ఉన్నాడు. శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమునందు చేసిన వారి యందు శ్రీహరి ప్రీతిపాత్రుడై వారికి సహాయపడుట సహజమే కదా యమధర్మరాజా. శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడు అశుభముండదు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి భయము కూడా ఉండదు కదా. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరించి ప్రయత్నించినచో అతడు పనిని పూర్తి చేయలేకపోయినను నరకమును పొందడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి ముందుగా నివేదించిన సేవకుడు పాపమును పొందడు. వానికెట్టి దోషము ఉండదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మదేవుడు యమధర్మరాజును బహువిధములుగా ఊరడించినాడు. అప్పుడు యమధర్మరాజు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. నాకు ఇది చాలు. నేను మరలా నా పూర్వ ఉద్యోగంలోకి వెళ్ళలేను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పరిపాలించుచుండగా నేను ఆ అధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాపర బ్రహ్మదేవ, నా ఈ కోరికను తీరినట్టు ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహించెదను అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మదేవుడు, యమధర్మరాజా, విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు వెళ్ళెదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణకు తెలియచేసి ఆయన చెప్పినట్లు చేయుదుము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడు ధర్మపరిపాలకుడు, మనల్ని శిక్షించు దండధరుడు, మనల్ని ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు అగుటచే అతనికి బదులు చెప్పజాలము. మనము శ్రీహరి వద్దకు పోవు అని యమధర్మరాజును బ్రహ్మదేవుడు వెంట పెట్టుకొని క్షీర సముద్రమునకు తీసుకొని వెళ్ళినాడు. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడు, సాంఖ్యాయోగములతో కూడినవాడును పురుషోత్తముడు అగు శ్రీహరిని స్తుతించారు. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమైనాడు. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించినారు. శ్రీహరియు వారిద్దరినీ చూచి, మీరిద్దరూ ఎందులకు ఇచ్చటకు వచ్చితిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడి ఉన్నది ఏమి? అతడు శిరస్సుని వంచుకొని అలా ఉన్నాడు ఏమి అని బ్రహ్మదేవుని విచారము చేసినారు. అంతట బ్రహ్మదేవుడు, ఈ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో
ప్రజలందరూ వైశాఖ వ్రతము పాటించి విష్ణులోకమును చేరుచూ ఉన్నారు. అందువలన యమలోకము శూన్యమై ఉన్నది. అందుచే అతడు దుఃఖపడుచూ ఉన్నాడు. ఆ దుఃఖమును ఆపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపై దండెత్తి వెళ్ళినాడు. తుదకు యమదండమున కూడా ప్రయోగం చేసినాడు. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ సుదర్శన చక్రరాజముచే పరాభూతుడై ఏమి చేయవలనో తెలియక నా వద్దకు వచ్చినాడు. నేనును ఏమి చేయుదును? స్వామి, నీ భక్తులను శిక్షించుట మేము చాలము. అందువలనే మేము మీ శరణాగతి కోరి ఇక్కడికి వచ్చినాము. దయవుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యమధర్మరాజును కాపాడమని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో పలికినాడు. శ్రీమన్ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యమధర్మరాజును బ్రహ్మదేవుని చూచి ఇలా పలుకుచూ, సమస్త భోగములని జీవితములను విడిచి నాయందే మనస్సు లగ్నము చేసి నన్ను ఆరాధించిన భక్తులని నేను విడువను. నా భక్తుల కోసము నేను లక్ష్మీదేవినైనను, నా ప్రాణములను, నా దేహమును, శ్రీవత్సమును, కౌస్తభమును, వైజంతిమాలను, శ్వేతద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, ఆదిశేషుని, గరుత్మంతుని దేనినైనను నా భక్తుని కోసం విడిచెదను, కానీ నా భక్తుని మాత్రము నేను విడువను అని తెలిపిన శ్రీమన్ మహావిష్ణువు మరలా ఇలా తెలియచేస్తూ ఉన్నారు. యమధర్మరాజా, నీ దుఃఖము పోవుటకు నేను ఒక ఉపాయమును కల్పించగలను. నా ఎడల పరమభక్తితో కీర్తిమంతుడు ఆచరించిన వైశాఖ ధర్మములకు సంతుష్టుడనై అతనికి 10,000 సంవత్సరములు ఆయుర్దాయమును కల్పించినాను. ఇప్పటికీ 8,000 సంవత్సరములు గడిచినది. అటు తదుపరి కీర్తిమంతుడు నా యొక్క మాయ చేత తిరిగి మరలా వేణుడు అని ఒక దుర్మార్గమైన రాజుగా జన్మిస్తాడు. ఆ జన్మలో అతడు వేదోక్తములగు సదాచారములను నశింపచేస్తూ ఉంటాడు. పెక్కు దురాచారములను ఆచరణలోకి తీసుకొని వస్తాడు. ఆ సమయమునందు వైశాఖమాస ధర్మములు ఆచరించిన వారు ఉండక వైశాఖమాస ధర్మములు లోపించును. ఆ వేణుడును తాను చేసిన పాపకర్మల వలన మరణము సంభవించును. అటు పిమ్మట అతడు పృథువు అను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప చేయగలుగును. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహములను విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటిస్తూ ఉంటాడు. కానీ అట్టివాడు 1000 మందిలో ఒకడుండును. అనంత సంఖ్యలోనూ జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను తప్పక పాటిస్తూ ఉంటారు. కానీ అట్టివారు 1000 మందిలో ఒకడు ఉండును. అనంత సంఖ్యలోనూ జనులలో కొలది మంది మాత్రమే ఈ వైశాఖ ధర్మములను గూర్చి తెలుసుకొని ఆచరిస్తూ ఉంటారు. యమధర్మరాజా, అప్పుడు నీకు కావలసినంత పని ఉండును. విచారపడకము. వైశాఖమాస వ్రతమునందు నీకు భాగము ఇప్పించెదను. వైశాఖ వ్రతము ఆచరించిన వారందరూ నీకు భాగము ఇచ్చునట్లు చేసెదను. అలా చేసిన ఎడల నీకు రావలసిన భాగము కొంతైనా వచ్చినచో నీకును విచారము ఉండదు కదా. ఈ విధముగా యమధర్మరాజు యొక్క మనస్సుకు ఊరట కలిగించేటట్లు శ్రీహరి తెలియచేసి ఉన్నారు. వైశాఖ వ్రతము ఆచరించువారు ప్రతిదినమును స్నానము చేసి నీకు అర్ఘ్యమును ఇచ్చెదరు. వైశాఖ వ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును దద్దోజనమును యమధర్మరాజుకు నివేదించవలెను. యమధర్మరాజు పేరుతో దానములియవలెను. అట్లు చెయ్యని వారి పూజాది కర్మలు వ్యర్థములగును. కావున యమధర్మరాజా, నీకు ఈ విధముగా భాగమును ఇచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము. భక్తుల నుండి ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును, చివరి దినమున జలపూర్ణ కలశమును, పెరుగన్నమును భాగముగా గ్రహింపుము. ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై కేవలము వారు చేసిన పుణ్యపాపములను అనుసరించి మాత్రమే వారికి పుణ్యలోకములు సంప్రాప్తించును. ధర్మాధర్మములను నిర్ణయించు యమధర్మరాజా, నిన్ను విడిచిపెట్టి నన్ను మాత్రమే సేవించు నా భక్తుల విషయంలో నా ఆజ్ఞను పాటించుము. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యము ఇవ్వని వారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగము ఇచ్చునట్లుగా సునందుని వారి వద్దకు పంపుచూ ఉన్నాను. సునందుడును నా మాటగా
కీర్తిమంతునికి తెలియచేసి నీకు భాగము ఇప్పించెదను. ఈ విధముగా పలికి శ్రీహరి యమధర్మరాజు అచట ఉండగానే సునందుని కీర్తిమంతుని వద్దకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారం కొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయమును చెప్పెను. శ్రీమన్ మహావిష్ణువు ఈ విధముగా యమధర్మరాజును ఊరడించి శ్రీహరి అంతర్ధానమయ్యను. బ్రహ్మదేవుడు యమధర్మరాజుకు చెప్పవలసిన మాటలు చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు వెళ్ళినాడు. యమధర్మరాజు కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళినాడు. శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటలు పాటించి కీర్తిమంతుడు తన ఏలుబడిలోని ప్రజలు అందరినీ వైశాఖ వ్రతము ఆచరించుచు యమధర్మరాజుకు ప్రతిదినము స్నాన సమయమున అర్ఘ్యమును, వ్రతాంతమున జలకలశమును, దధ్యన్నమును సమర్పిస్తూ కావున వైశాఖ వ్రతము ఆరంభించు ప్రతివారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమును ఇయ్యవలెను. వైశాఖ పూర్ణిమయందు కలశమును పెరుగన్నమును ముందుగా యమధర్మరాజుకు ఇచ్చిన తదుపరి శ్రీ మహావిష్ణువుకు అర్పించవలెను. అటు తర్వాత పితృదేవతలను గురువును పూజించవలెను. తదుపరి శ్రీ మహావిష్ణువు ఉద్దేశించి చల్లని నీరు, పెరుగు కలిపిన అన్నము, దక్షిణ గల తాంబూలమును, ఫలములు ఉంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణకు దానమియ్యవలెను. శ్రీ లక్ష్మీనారాయణ ప్రతిమను వైశాఖ పురాణము చెప్పు సద్బ్రాహ్మణునకు ఇయ్యవలెను. వైశాఖ వ్రతము ఆచరించుటలో భక్తి పూర్ణత ముఖ్యమైనటువంటిది. వ్రతధర్మములను పాటించున్నప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యమైనది. ఇట్లు వైశాఖ వ్రతము ఆచరించిన వారు జీవించినంతకాలము అభీష్ట భోగములను అనుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనుమరాండ్లు మున్నగ వారితో సుఖముగా శుభలాభమును పొందెదరు. మరణించిన తదుపరి శ్రీహరి లోకమును చేరెదరు. కీర్తిమంతుడు యథాశక్తిగా వైశాఖ వ్రతమును, దాన ధర్మములను ఆచరించి సకల భోగభాగ్యములను, సర్వసంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును తదుపరి శ్రీమన్నారాయణుడు సూచించినటువంటి విధముగా కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడైన నీచుడైన వేణుడు రాజైనాడు. అతడు సర్వధర్మములను నశింపచేసి వైశాఖమాస వ్రతాదులు లోపించినవి. ఇందువలన మోక్ష సాధన సర్వసులభమగు వైశాఖ ధర్మము ఎవరికీ తెలియని స్థితిలో ఉన్నారు. పూర్వజన్మ పుణ్యము ఉన్నవారికి మాత్రమే ఇలాంటి వైశాఖ ధర్మముల యందు ఆసక్తి, నిశ్చల దీక్ష, శ్రీహరి యందు భక్తి ఉండును. అట్టివారికి మాత్రమే ఇహలోకమునందు సుఖము, పరలోకమునందు మోక్షము సంప్రాప్తించును. ఇలాంటి పుణ్య వ్రత ధర్మములు పురాకృత సుకృతముల వలనే సాధ్యమవుతుంది అని శృతదేవ మహాముని శృతకీర్తికి వివరిస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని నారద మహర్షి అంబరీషునికి ముందుగా తెలియచేసి ఉన్నారు. ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండ వైశాఖ మాహాత్మ్య అష్టాదశోధ్యాయః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.